హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సమ్మర్ సీజన్ అనేది రావడంతో ప్రయాణికుల రద్దీ అనేది అన్ని రైల్వే స్టేషన్లో కూడా విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటికే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మేజర్ రైల్వే స్టేషన్ అయిన విశాఖపట్నాన్ని అలాగే ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్ ని కలుపుతూ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. విశాఖపట్నాన్ని ఎస్ఎంవిటి బెంగళూరు విశాఖపట్నాన్ని కలుపుతూ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే 08581 08582 ఈ ప్రత్యేక రైలు ఇక్కడ 08581 విశాఖపట్నం బెంగళూరు మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ఏప్రిల్ 13వ తారీఖు నుండి ఇక్కడ మే 25వ తారీఖు వరకు తన సేవల్ని అందిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ప్రతి ఆదివారం రోజు మధ్యాహ్నం 3:20 బయలుదేరుతుంది. ఆ తర్వాత తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 ఈ రైలు ఇక్కడ ఎస్ఎంవిటి బెంగళూరుకి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో 08582 బెంగళూరు విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు మనకి ఇక్కడ ఏప్రిల్ 14వ తారీఖు నుండి మే 26వ తారీఖు వరకు తన సేవల్ని అందిస్తుంది. ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు మధ్యాహ్నం 3:50 ప్రతి సోమవారం రోజు బయలుదేరుతుంది. బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 చేరుకుంటుంది. ఈ రైలు కేవలం విశాఖపట్నం బెంగళూరు విశాఖపట్నం ప్రాంతాల ప్రజలకే కాకుండా బెంగళూరు నుండి తిరుపతికి వెళ్లే భక్తులకి అలాగే విశాఖపట్నం నుండి తిరుపతికి వెళ్లే భక్తులకి కూడా చాలా వరకు కన్వీనియంట్ గా ఉండనుంది. ఒకసారి మనం ఈ రైలు రూటు అలాగే స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం దాటిన తర్వాత దువ్వాడ రైల్వే స్టేషన్, అనకాపల్లి, యలమంచి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట. తిరుపతి వెళ్లే భక్తులు ఈ రేణిగుంట ద్వారా తిరుపతికి చేరుకోవచ్చు. ఆ తర్వాత జల్లూరుపేటై, కుప్పం, బంగార్పేట్, కృష్ణరాజపురం ఈ స్టేషన్ల గుండా ఈ రైలు ఇక్కడ ఎస్ఎంవిటి బెంగళూరుకి చేరుకుంటుంది. ఈ రైలుకు కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ ట్రైన్ లో మనకి సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే జనరల్ కోచెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. విశాఖపట్నం ప్రాంతం నుండి బెంగళూరుకి ఒక ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ సమ్మర్ సీజన్ లో ప్రయాణికులకి చాలా వరకు ఉపయోగపడనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.